స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వచ్చి చదువుకోవడానికని వచ్చి అక్కడ రాజకీయాల్లో దూరిపోయి అక్కడ అమెరికా ఏం చేయాలో చెప్తూ అమెరికా ఉక్రెయిన్కి సహకరించడానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వాళ్ళు ఆ విషయంలో వదిలేశాడు ట్రంప్. బట్ ఇజ్రాయెల్ విషయంలో మాత్రం సీరియస్గా ఉన్నాడు. హమాస్ తీవ్రవాద సంస్థకి మద్దతు ఇస్తూ ముస్లిం దేశాల నుండి అక్కడికి వచ్చి ఉద్యమాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి మద్దతు ఇస్తూ ఇతర దేశాల నుండి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేశారు. ఏ యూనివర్సిటీలో ఐడెంటిఫై చేశారు. FBI అదే పని మీద ఉంది. గత కొన్ని రోజులు క్యాష్ పటేల్ చేసుకొచ్చింది అదేననుకుంటా. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక నిశ్శబ్ద మెయిల్ వెళ్ళింది. మీరు చేసిన తప్పు ఇది, మీరు దేశం వదిలి వెళ్ళిపోండి, మీ దేశాలకి తిరిగి వెళ్ళిపోండి, మిమ్మల్ని శిక్షించకుండా వదిలిపెడతాం అన్నటువంటి. అంటే ఒక రకపు క్షమాభిక్ష. దేశం వదిలి మళ్ళీ మీ దేశానికి వెళ్ళిపోండి, ఇక్కడ చదువులు మీకు అనవసరం, మీరు వెళ్ళిపోండి, లేదా రేపు మేము అరెస్ట్ చేసి మిమ్మల్ని జైల్లో పెడతాం, అప్పుడు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది తాజాగా వాళ్ళకి నేరుగా వెళ్ళిన మెయిల్. ఇందులో ఒక 30 to 40% వెనక్కి వెళ్తారేమో, 60% అక్కడే ఉంటారు. ఎందుకంటే సిరియాకి వెళ్ళాలని ఎవడు కోరుకుంటాడు, మళ్ళీ అక్కడ బతుకు. పాలస్తీనాకి వెళ్ళాలని ఎవడు కోరుకుంటాడు, అక్కడ బతుకు. యెమెన్కి వెళ్ళాలని ఎవడు కోరుకుంటాడు, అక్కడ బతుకు. బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో బతకాలని ఎవడు కోరుకుంటాడు. కానీ వీళ్ళ ఉన్మాదం మాత్రం అక్కడికి వెళ్ళినా మత పిచ్చపోలేదు. అందుకని నేను చివరికి వీళ్ళు ఆ మత పిచ్చ కారణంగానే ఈ దేశాల్లో, సొంత దేశాల్లో నాశనం అయ్యారు, బతుకులేని వాళ్ళు అయ్యారు. కానీ అమెరికాకి వెళ్ళి మళ్ళీ అక్కడ తమ మతాన్ని, రాజ్యాన్ని రావాలని ప్రయత్నించినటువంటి వాళ్ళు ఇప్పుడు పంపించి వేయబడుతున్నారు.